3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానంగా 21వ తేదీన ఉపరాష్ట్రపతి నామినేషన్ కి సంబంధించి చివరి రోజు కావడంతో ఆ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ వేస్తారు కాబట్టి అందులో కూటమిలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అంటే ఒకసారి మనం చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 20 మంది ప్రతిపాదన చేయాలి, మరొక 20 మంది ఆమోదం తెలపాలి. సో మొత్తం 40 మంది కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి నామినేషన్ కి ఆమోదం తెలపనున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామి పక్షాల మద్దతు అనేది చాలా కీలకం కాబట్టి ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ పక్షాల ఎన్డీఏ పక్షాలతో ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టీడీపీ హాజరు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఆయన కేంద్ర మంత్రులతో, ఎందుకంటే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ఏవైతే సమీకరణాలకు సంబంధించి పలు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.